దేవుని సేవకుడుగా వెళ్ళాడు. సేవ చేస్తున్నప్పుడు అనేక సమస్యలు ఆయన జీవితంలో ఎదురయ్యాయి. దాదాపుగా అనేక రోజులు సువార్త చేస్తూ, వారి కొరకు ప్రయాసపడుతూ, వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ దేవుని సువార్త ప్రకటిస్తా ఉన్నాడంట. సువార్త ప్రకటిస్తా ఉంటే కొంతమంది ఏం చేశారంటే ఆ సేవకుడిని జైల్లో పడేశారు. ఎక్కడ పడేశారు? తీసుకువెళ్ళి జైల్లో వేశారంట. ఎప్పుడైతే జైల్లో వేశారో, జైల్లో వేసిన వెంటనే ఎవరైతే దాదాపు 100 మందికి సువార్త చేశాడంట, వ్యభిచారంలో ఉన్న స్త్రీలకి. ఆయన సువార్త అలాంటి వాళ్ళ మధ్యలో సేవ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మామూలు మనుషుల మధ్యలో ఒక్కరిని మార్చడం మన చేత కాదు. 100 మందిలో సువార్త చేయాలంటే, అందులో వేశ్యల మధ్యలో వాక్యం చెప్పాలి అంటే అది ఇంకా చాలా కష్టంతో కూడిన పని. అలాంటి వేశ్యల మధ్యలో ఈయన దేవుని పని చేస్తా ఉంటే ఈయనని ఎక్కడ తీసుకెళ్లారు చెప్పండి? జైలు వేశారంట. ఎప్పుడైతే జైల్లో వేశారో, జైల్లో వేసినప్పుడు అనేక స్త్రీలు, అయ్యా ఆయన జైలు నుంచి బయటికి తీసుకురండి, ఎందుకంటే ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి మేము రక్షించబడ్డాము, మేము పాపంలో ఉన్న వాళ్ళము, మేము పాపంలో వ్యభిచారంలో ఉన్న మమ్మల్ని ఈ దైవజనుడు వాక్యం చెప్పడం వల్ల మేము అనేకులు, మరి దాదాపు 100 మందిలో ఒక 50 మంది స్త్రీలు మారారంట ఆయన చెప్పిన వాక్యానికి. 50 మంది మారు మనసు పొందారంట, రక్షణ పొందారంట. అంటే కృప ఏం చేస్తుందంటే, ఎంత పాపినైనా, ఎంత పాపంలో ఉన్నవాడినైనా, అంత పాపం విస్తరించిన స్థలములో పాపాన్ని నుంచి విడిపించడానికి ఆ దేవుని చేత వాడబడితే అనేక స్త్రీలు మారి, అయ్యా ఆయన జైల్లో ఉండొద్దు, మమ్మల్ని జైల్లో ఉంచు, ఆయన విడిపించు. ఎందుకంటే ఎవరితో కూడా ఆయన వేశ్యల మధ్యలో సేవ చేశాడు, వేశ్యల మధ్యలో పరిశుద్ధంగా జీవించాడు, పవిత్రంగా ఉన్నాడు, ఎవరితో కూడా ఆయన ఏ తప్పు చేయలేదు. కాబట్టి ఆయన జైలు ఎందుకు? ఒకవేళ జైలు వేయాలంటే మమ్మల్ని వేయండి, ఆయన మాత్రం విడిపించమన్నప్పుడు ఆ దైవజనుడు బయటికి విడుదల పొందాడంట. కాబట్టి కృప